శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలో, అలాగే మార్చి నెలలో ఏ తేదీల్లో అదృష్టం కలిసి వస్తుందో, ఏ తేదీల్లో అదృష్టం కలిసి రాదో, మార్చి నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో గ్రహాల సంచారం కొంచెం వ్యతిరేకంగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని రంగాల వారికి కూడా చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు, పోటీ పరీక్షల్లో రాణిస్తారు, పరీక్షల్లో పాస్ అవుతారు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం కూడా అతి కష్టసాధ్యం మీదే జరుగుతుంది. ఉద్యోగం వచ్చినా ఆఫీసులో సహోద్యోగుల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వ్యాపార రంగం అంతంత మాత్రంగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా డబ్బులు ఎంత వచ్చినా సరే అవసరానికి చేతిలో ఉండకుండా అవసరానికి ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కుంభరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నేత్ర పీడలు, కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు చికాకుకు గురి చేస్తూ ఉంటాయి. అలాగే ఉష్ణ జ్వర పీడలు ఉంటాయి, అంటే వేడి చేయటం, తరచూ జ్వరం రావటం, ఇలాంటివి వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు, తగిన శ్రద్ధ కుంభరాశి వాళ్ళు మార్చి నెలలో తీసుకోవటం అవసరం. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, మనస్సుని ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవటం చేయటం చాలా అవసరం. అదేవిధంగా ఒక్కొక్కసారి మానసికంగా ధైర్యం కోల్పోతూ ఉంటారు. కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా, అవసరానికి డబ్బు చేతిలో లేకపోయినా మనోధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. మనోధైర్యం ఉన్నట్లయితే అన్ని సమస్యలు వాటంతటవే మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి. లోపల కలవరం కలిగించేటటువంటి సంఘటనలు కొన్ని జరిగినప్పటికీ కూడా వాటిని మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పటికీ ఆ ఫలితాలన్నీ అనుకూల ఫలితాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు, వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొన్నప్పుడు మొక్కువోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఆ వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు కూడా ఏకాగ్రతతో చదివి జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి తులసి దళాలు ప్రతిరోజు నములుతూ పరీక్ష రోజు పెరుగు తేనె తిని పరీక్షలకు వెళ్ళండి. అప్పుడు మీకు విద్యాపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి మార్చి నెల కొద్దిగా పరీక్షలు పెట్టేటటువంటి నెలగా చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉంటే, మనోధైర్యం ఉంటే, ఇష్టదేవతను స్మరించుకుంటూ ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యను పిండి చేసి మార్చి నెలలో విజయ మార్గంలో ముందడుగు వేయవచ్చు. మార్చి నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 6, 13, 16, 20, 24, 31. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 1, 9, 11, 18, 22, 26, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా ఏలినాటి శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కాబట్టి శివారాధన చేస్తే మంచిది. ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ రోజు అభిషేకం చేసుకోవటం, లేదా ఈశ్వరుడి ఫోటోకి నల్ల నువ్వులతో పూజ చేస్తూ నమశివాయ అని జపించుకొని ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించడం, ఇలా శివ పూజ చేసుకుంటే ఏలినాటి శని దోషం తగ్గిపోతుంది. అలాగే రోజు ఓం నమో భగవతే రుద్రాయ ఆ మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో జపించుకుంటూ ఉండండి. దశరథ శని స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ఈ నెలలో వచ్చే శనివారాలు చేయండి. ఇలా చేస్తే వ్యతిరేక ఫలితాలు దాదాపుగా తగ్గిపోయి కుంభరాశి వాళ్ళు మార్చి నెల మొత్తం అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.